शीरुषं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वन्नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। श्रीरामचन्द्रः श्रितपारिजातः समस्तकल्याणगुणाभिरामः सीतामुखाम्भोरः चञ्चरीकः निरन्तरं मङ्गलमतनोतु। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं శ్రీరామం మోక్షదంతం నమామ్యహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చంద్రమాన జయనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిరమాసం కృష్ణపక్షం బుధవారం. సూర్యోదయం 6:43 సూర్యాస్తమయం 5:41 తిథి దశమి ఉదయం 11:05 వరకు. నక్షత్రం చిత్త రాత్రి 9:39 వరకు. వర్జం రాత్రి 3:28 నుంచి 5:08 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 11:50 నుంచి 12:24 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 2:48 నుంచి 4:31 వరకు. రాహుకాలం బుధవారం కాబట్టి మధ్యాహ్నం 12 నుంచి 1:30 వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైనటువంటి సమయం ఉదయం 7 గంటలకి. ఆ సమయంలో దాన జప హోమాదులన్నీ కూడా సత్ఫలితాలను అందజేస్తాయి. చిత్తా నక్షత్రం ఎవరికైతే మంచిదో వారు లౌకిక కార్యాల్లో కూడా ఆ 7 గంటల సమయాన్ని వినియోగించుకోవడం ద్వారా ఆర్థికమైన ప్రయోజనాలను కూడా పొందగలుగుతారు. విశేషించి ఈరోజు ధనుర్మాస పూజారంభం. ఎందుకంటే ధనుస్సు అనేటువంటిది నిన్న ఉదయమే వచ్చేసిన సూర్యోదయానికి ముందు లేకపోవడం వల్ల సూర్యోదయానికి ముందు పూజ చేసేటువంటి ఈ ధనుర్మాస పూజను ఈరోజు నుంచి సూర్యోదయానికి ముందే ప్రారంభం చేస్తారన్నమాట. ఆ విధంగా చేసుకునేటువంటి ఆ వ్రతమును ఆచరించడం అనేటువంటిది ఆరంభిస్తారు ఈరోజు. ఈ వ్రతము యొక్క ముఖ్యోద్దేశం ఏమిటి? గోదాదేవి యుక్త వయసు వచ్చింది, సాక్షాత్తు కృష్ణుణ్ణే వివాహం చేసుకోవాలి. ఆ కారణంగా ఆయన మనకు అనుగ్రహించాలంటే ఏం చేయాలి? ద్వాపర యుగంలో గోపీ కన్యలు తెల్లవారుజామున లేచి ఈ నెల రోజుల పాటు కూడా ఈ వ్రతాన్ని చేశారు. ఆ విధంగా చేయడం వల్ల మనం కూడా అలా చేసినట్లయితే ఆ కృష్ణుడు అనుగ్రహిస్తాడు అనేటువంటి భావాన్ని పొందినదే ఆమె చేయడం ప్రారంభించింది. తాను ఒకతే కాకుండా నలుగురిని కలుపుకుంటూ నలుగురితో కలిసి చేయడం ప్రారంభించింది. అలా ప్రారంభించినటువంటి మొదటి పూజా దివసం ఈరోజు అవుతుందన్నమాట. ఆ విషయాన్ని మనసులో పెట్టుకుని వైష్ణవ భక్తులందరూ కూడా తెల్లవారుజామున పూజ చేస్తుంటారు. నేటి ఆణిముత్యాలు. నీ చుట్టూ ఉన్నవారు సంతోషంగా ఉండాలంటే నువ్వు ముందు సంతోషంగా ఉండు. చేతకాక చేయలేకపోవడం అమాయకత్వం, చేయగలిగి చేయకపోవడం మూర్ఖత్వం. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. గోదాదేవి విష్ణు చిత్తుని యొక్క కుమార్తె. ఆ విష్ణు చిత్తుడు
శ్రీరంగనాథుని సేవలో జీవితాన్ని సాగిస్తూ ఉన్నటువంటి పరమ భక్తుడు. నిత్యం కూడా తులసి వనంలో ఆ స్వామికి వలసినటువంటి వివిధ రకాలైనటువంటి పూలను సేకరించి ఆ స్వామికి చక్కటి మాలను చేకూర్చి చక్కగా కట్టి నిత్యం కూడా రంగనాథుని సేవకు ఆయన అంకితమవుతున్నటువంటి తరుణంలో ఒక రోజున పూతోటలో తులసి వనం దగ్గర చిన్ని బాలిక సాక్షాత్కరించింది, అంటే దొరికింది. ఆ బిడ్డను చూసి సాక్షాత్తు శ్రీరంగనాథుడే ప్రసాదించిన అమృతవరంగా భావించి నిత్యం తాను మాలలు చక్కగా స్వామివారికి కట్టేటువంటి తీరుతెన్నులతో పాటు ఈమె కూడా ఇంకొక మాల కదా అనేటువంటి భావనతో ఆమెకు గోదాదేవి అనేటువంటి పేరు పెట్టడం జరిగింది. ఈ గోదాదేవి పెరిగి పెద్దదైన దగ్గర నుంచి కూడా చిన్నతనం నుంచి కూడా విష్ణుమూర్తి పట్ల అమితమైనటువంటి ప్రేమ భక్తి పారవస్య లక్షణాలతోనే ఆమె తన యొక్క బాల్య తత్వం అంతా కూడాను గడిపింది. రోజు విష్ణుచిత్తుడు చక్కటి పూమాలను చక్కగా అల్లి ఆ పూల సజ్జలో ఉంచినప్పుడు ఈ గోదాదేవి ఆ దండను తాను అలంకరించుకొని అక్కడే ఉన్నటువంటి బావిలో తొంగి చూసి శ్రీరంగనాథుడే తనకు భర్త కావాలి అనే భావనా పరంపరతో ఆమె మురిసిపోతూ ఆ దండను అలంకరించుకొని తండ్రి చూడకుండా మరలా ఆ పూల సజ్జలోనే ఉంచేది. ఇలా రోజులు గడుస్తూ ఉన్నప్పుడు ఒకనాడు ఈమె ధరించి అక్కడ పూల సజ్జలో ఉంచినటువంటి దండలో పొడుగాటి వెంట్రుక ఒకటి స్వామివారికి విష్ణు చిత్రుడు అలంకరిస్తున్నప్పుడు కనిపించింది. అపచారం స్వామి అని చెప్పేసి స్వామివారి దగ్గర అనేక విధాలుగా మొక్కుకొని ఇంటికి వచ్చి నిర్విత్తుడై కూర్చున్నాడు. అయితే స్వామివారే కలలో సాక్షాత్కరించి నిత్యం గోదాదేవి తాను వేసుకొని ఇచ్చినటువంటి ఆ పూమాలే తనకు చాలా ఇష్టప్రదము అని చెప్పేసి చెప్పగానే గోదాదేవి యొక్క అదృష్టాన్ని తలుచుకొని పరవశించిపోయాడు విష్ణుచిత్తుడు. అయితే ఈ గోదాదేవికి యవ్వనం రాగానే పెండ్లి సంబంధాలు చూస్తుంటే నేను మాత్రం ఎవరిని చేసుకోను, సాక్షాత్తు ఆ రంగనాథుని వివాహం చేసుకుంటాను అన్నప్పుడు తండ్రి నిశ్చేష్టుడైపోయాడు. అమ్మా, భగవంతుణ్ణి ఎలా పెళ్లి చేసుకుంటావు? ఆయన సాక్షాత్తు దివ్యస్వరూపుడు, ఎలా కుదురుతుంది అన్నప్పటికీ వినలేదు. అప్పుడు అయితే ఆ స్వామికి సంబంధించిన వ్రతం ఒకటి ఉంది, కన్యకా వ్రతం అని చెప్పేసి ఆ వ్రతాన్ని ఆచరించవలసింది అని తండ్రి చెప్పిన మాటను తూచా తప్పకుండా పాటిస్తూ నిత్యం కూడాను ధనుర్మాస ప్రారంభం నుంచి వ్రతాన్ని ప్రారంభించింది గోదాదేవి. అప్పుడే ఆమె పాసురాలు అని చెప్పేసి రచించింది. అంటే ఒక విధమైనటువంటి కీర్తన రవళి. ఆ కీర్తనలో స్వామివారిని అభివర్ణించడం అన్నమాట. అలా కీర్తిస్తూ తన తోడి చెలికత్తెలతో కూడి ఈ వ్రతాన్ని ఆచరించడం జరిగింది. కాబట్టే గోదాదేవికి ఆండాళ్ అనేటువంటి పేరు కూడా వచ్చింది అని చెప్పేసి శాస్త్రం. ఈ పాసురాల్లో దాగిన పరమార్థ లక్షణాన్ని గురించి మరునాడు చెప్పుకుందాం. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. సిరి దుగ్ధాబ్ధి పుట్టుటను వచ్చన్ చంచలత్వంబు దిక్కరులున్ భూధరముల్ వహించుట క్షమాకాంతా మహాసాధ్వికెవ్వరికిన్ లేని స్థిర స్వభావమది సంప్రాప్తించే కాదేని ఇందిర నిన్నున్ పురుషోత్తమున్ విడువనౌనే వెంకటాద్రీశ్వరా.
ఓ వెంకటేశ్వర స్వామి, సిరి దుగ్ధాబ్ధిమధింప పుట్టుటను వచ్చన్ చంచలత్వంబు. ఈ లక్ష్మీదేవి పాల సముద్రాన్ని చిలుకుతున్నప్పుడు ఆ చిలకబడిన పాల సముద్రం నుండి పుట్టింది. సహజంగా పాల సముద్రాన్ని చిలకటం అంటే ఆ అలలన్నీ ఎంత కల్లోలితమైపోతాయి. ఒక సేరు పాలు పెరుగు అయినప్పుడు ఆ పెరుగుని మనం చిలుకుతుంటే చల్ల కోసం ఆ కుండంతా లేదా ఆ గిన్నె అంతా కూడా ఆ పెరుగు అటు ఇటు చిలకబడి మొత్తం కల్లోలితమైపోతుంది. అంత చంచలమైపోతున్నటువంటి ఆ పదార్థం నుండి ఈ లక్ష్మీదేవి పుట్టింది. ఆ చంచలిస్తున్నటువంటి పదార్థం కూడా ఇంత అంతా కాదు, అపారమైన పాల సముద్రం. పాల సముద్రం అంతా మధింపబడుతున్నప్పుడు కల్లోలితమై చెలించిపోతూ ఆ చలనంలోంచి పుట్టింది కనుక ఈవిడ చెంచలయ్యిందయ్యా. సిరి దుగ్ధాబ్ధిమధింప పుట్టుటను వచ్చన్ చంచలత్వంబు. పుడుతున్నప్పుడే మహాచంచలంతో ఉన్నటువంటి పాల సముద్రం నుండి వచ్చింది కనుక ఈవిడ చెంచలయ్యన్నది. దిక్కరులున్ భూధరముల్ వహించుట క్షమాకాంతా మహాసాధ్వికెవ్వరికిన్ లేని స్థిర స్వభావమది సంప్రాప్తించే. ఇక భూదేవి విషయానికి వస్తే ఆవిడ మహాపర్వతాలు, స్థిరమైనటువంటి మహాపర్వతాలన్నింటినీ కూడా భరిస్తున్నది. ఎన్నెన్నో మహాటవులను భరిస్తున్నది కనుక ఆ స్థిర స్వభావం ఆవిడికి, ఆ భూ సాధ్వీమణికి ఎలా వచ్చిందంటే వీటన్నిటినీ వహించటం వల్ల వచ్చిందయ్యా. ఈవిడ చంచలమైనటువంటి పాల సముద్రం నుంచి పుట్టింది గనక చంచల స్వభావం కలిగి ఉన్నది ఈ శ్రీలక్ష్మి. భూలక్ష్మి స్థిర స్వభావాన్ని, ఈ మహాపర్వత శ్రేణులన్నిటినీ కూడా తనయందు నిలుపుకుని స్థిరంగా ఉండటం వలన ఈ క్షమాగుణము, ఈ స్థిరత్వము వచ్చాయి. లేనిచో ఇందిర నిన్నున్ పురుషోత్తమున్ విడువనవునే వెంకటాద్రీశ్వర. ఆ భృగు మహర్షి వైకుంఠానికి వచ్చి తానేదో ఆవేశంలో, తానేవేవో ఊహల్లో ఉండి ఆ విష్ణువు కన్నా తాను ఎక్కువ వాడననుకొని తాను ఆవేశపడి విష్ణువుని కాలితో తంతే దానికి విష్ణువేం బాధ్యుడవుతాడు? విష్ణుమూర్తిని అందుకుగాను ఈవిడ అలిగి వెళ్ళిపోయింది అనంటే ఈ చంచల స్వభావం ఇక్కడ పనిచేస్తున్నది. కానీ భూదేవి అలా కాదు, స్థిర స్వభావంతో నిరంతరము కూడా క్షమ వహిస్తూ ఉంటుంది అని ఈ లక్ష్మీదేవి పాల సముద్రం చెలించిపోతూ ఉండగా పుట్టడం వల్లే ఈవిడికి చంచల స్వభావం వచ్చిందని చమత్కారంగా తెలియజేస్తూ ఆ వెంకటేశ్వరుణ్ణి నిందాస్తుతులతో, వ్యంగ్య వైభవాలతో ప్రస్తుతిస్తూ చక్కని పద్యరచన చేసి గొప్ప శతకాన్ని మనకు అందించిన న్యాయవాద కోవిదులు, పండిత కవులు శ్రీ గాడేపల్లి సీతారామమూర్తి గారి వెంకటాద్రీశ్వర శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. కృష్ణ ముకుంద మురారి జయ గోవింద బృంద విహారీ. కృష్ణ ముకుంద మురారి జయ కృష్ణ ముకుంద మురారి. మందారమూలే మదనాభిరామం బింబాధరాపూరిత వేణునాదం గోగోప గోపీ జనమధ్య సంస్థం గోపం భజే గోకులపూర్ణచంద్రం. శ్రీగోదాయై నమః, శ్రీరంగనాథాయ నమః, శివాయ గురవే నమః, శ్రీమాత్రే నమః, శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీకృష్ణశరణం మమ. అమ్మ గోదాదేవి అనుగ్రహించినటువంటి పాశురమంలో మొదటిదాని ప్రస్తావన చేసుకున్నాం. మార్గళి మాసంలో పవిత్రమైనటువంటి నిండు చంద్రుడి యొక్క వెలుగులు ఉన్నటువంటి కాలంలో స్నానం చేయాలనే కోరిక కలిగిన ఓ పడుచులారా మనందరం బయలుదేరదాం అనేటువంటి భావం అందులో ఉన్నది. అయితే ఇక్కడ మార్గశీర్ష మాసం నిండు చంద్రుని యొక్క శోభ ఈ చెప్పడం ఉద్దేశం ఏంటంటే ఈ వాతావరణం
ఒక విధమైన మానసిక స్థితికి సంబంధించినటువంటిది. మార్గశీర్ష మాసం అంటే ధ్యాన స్థితి. బ్రాహ్మీ ముహూర్తం అంటేనే ధ్యానానికి అనుకూలమైనటువంటి కాలం. అలాంటి ధ్యానానుకూలమైన స్థితి మార్గశీర్ష మాసము. అందున నిండు చంద్రుడి వెలుగు అన్నప్పుడు శుద్ధ సాత్విక భావము వికసించినటువంటి పూర్ణ సమయం. అలాంటి సమయంలో స్నానానికి వెళ్తున్నారు. స్నానం అనగానే స్నానం మనోమల త్యాగం అని శాస్త్రం మనకు చెప్తున్నది. మానసిక మాలిన్యాలన్నీ పోగొట్టేదే స్నానం అనేటువంటిది. అది కృష్ణ ధ్యానంలోనే చిత్తశుద్ధి ఏర్పడుతున్నది కనుక మనం ఆ కృష్ణ సంకీర్తన, కృష్ణ భావన, కృష్ణ ధ్యానం అనే స్నానం చేద్దాం. ఆ స్నానంలోకి వెళ్ళేటప్పుడు ఆ కృష్ణ భక్తి కలిగినటువంటి ఏ చిత్తవృత్తి ఉన్నదో ఆ చిత్తవృత్తి సన్నద్ధమవుతున్నది. ఆ చిత్తవృత్తే ఇక్కడ అమ్మ గోదాదేవి. ప్రతి భక్తుడి యొక్క హృదయం ఆ కృష్ణ ధ్యానానికి వెళ్ళాలని ఉవ్విళ్ళూరుతున్నప్పుడు ఆ హృదయమే గోదాదేవి అవుతున్నది. అలా వెళుతున్న చిత్తవృత్తి తన మనస్సులో ఉన్న అన్ని తలంపుల్ని కూడా కూడదీసుకుని ఏకాగ్రంగా కృష్ణ ధ్యానానికి వెళుతున్నది. ఆ కూడదీసుకోవడమే గోపికలందరినీ మేల్కొలిపి స్నానానికి వెళ్ళడం అనే దానిలో ఉన్న భావం. కనుకనే ఆనాడు గోదాదేవి ఆ దివ్యభావంతో కీర్తించింది. మనం ఇప్పుడు అన్వయించుకుని మన సాధనలోకి ఆ విధంగా తీసుకువెళ్ళాలి. దివ్యమైన ధ్యాన భూమికయే మార్గశీర్ష మాసము. సాత్విక స్థితియే పూర్ణచంద్ర స్థితి. అలాంటి పరమపావనమైనటువంటి సాత్విక భూమికలో కృష్ణధ్యానం అనే స్నానానికి అన్ని చిత్తవృత్తుల్ని మేల్కొని వెళుతున్నటువంటి భక్తుడి హృదయమే అమ్మ గోదాదేవి. ఇది మనకు తల్లి చూపిస్తున్నటువంటి మార్గం. ఇక్కడ భావించి ఆ గోపికలకి చేసిన సంబోధనలో ప్రత్యేకతలు ఏమిటి అంటే చక్కని అలంకారములు కరవాలు, ఐశ్వర్యవంతమైనటువంటి వ్రేపలలో పుట్టినటువంటి వాళ్ళు, సంపన్నులు అని అర్థం. ఏమిటా సంపన్నత అంటే భక్తియే గొప్ప సంపత్తి, అది కలిగిన వారు. పై కృష్ణ పరమాత్మ ఎటువంటి వాడు అంటే నందగోపుని కుమారుడు. ఇక్కడ విల్లుపుత్తూరే వ్రేపల్లైపోయింది. అమ్మ గోదాదేవి సమస్త గోపీ భావముల యొక్క ఏకస్వరూపం అయిపోయింది. అందుకే నిరంతర భావన చేస్తుంది ఆ గోపీ భావన, వ్రేపల్లె భావన. ఆ నందగోపుడు ప్రభు అని చెప్పడానికే చేతిలో ఆయుధం కలవాడని. ఇక యశోదమ్మ యొక్క కుమారుడు, యశోదమ్మ ఒడిలో ఉన్నటువంటి సింగము అని వర్ణించారు ఇక్కడ. అంటే యశోదమ్మ యొక్క పుత్రుడైన కృష్ణ పరమాత్మ ఒక సింహం లాంటి వాడు, అంటే ప్రతాపమూర్తి అని చెప్పడం. పైగా యశోదమ్మ ఎటువంటిదంటే ఏరారంద కన్ని అన్నాడు. అంటే అందమైన కళ్ళు కలిగింది యశోద. ఆమె కళ్ళకు అందం ఏమిటంటే కృష్ణ పరమాత్మను చూడగలుగుతోంది, అది అందం. ఆ పరమాత్మని దర్శించే నేత్రములే దివ్య నేత్రములు. అలాంటి ఆ స్వామిని చూస్తున్న అందమైన కళ్ళు కలిగినటువంటి యశోదమ్మ యొక్క పుత్రుడు. ఆ పుత్రుడు ఎటువంటి వాడంటే కార్మేని చెంగన్. ఇక్కడ కార్మేని అంటే నల్లని మేను కలిగినటువంటి వాడు, ఎర్రని కనులు కలిగినటువంటి వాడు. కదిర్ మదియం పోల్ ముగత్తాన్, సూర్యుని వంటి చంద్రుని వంటి ముఖం కలవాడు. ఇక్కడ భావం ఏంటంటే ఆ నేత్రములు సూర్యచంద్రాత్మకములు, ఆ నేత్రములతో శోభిల్లుతున్న ముఖము అని చెప్పవచ్చు. లేదా ఆయన ముఖమే సూర్యుని వంటిది, చంద్రుని వంటిది అని. ఉంటే సూర్యుడు ఉండాలి, లేకపోతే చంద్రుడు ఉండాలి. రెండు కలిసి ఉండడం ఏంటి అంటే సూర్యుని వంటి ప్రకాశము, చంద్రుని లాంటి ప్రసన్నత, ఈ రెండూ కలిగింది కృష్ణుని యొక్క వదనం. పైగా నల్లని మేని హొయలు కలవాడు. దీనికి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు అనువదిస్తూ కరిమొయులు మెయ్యహొయలు గల అందగాడు అరుణ శశిబింబ నిభ శుభవదనుడు అని చక్కటి అనువాదం చేశారు. కరిమొయులు మెయ్యహొయలు కల అందగాడు, నల్లని మబ్బు లాంటి నీలకాంతులతో తేజరిల్లుతున్నటువంటి నారాయణనే ఆ నారాయణుడే. అంటే నంద యశోదల తనయుడైనటువంటి అందగాడైన కృష్ణ పరమాత్మ సాక్షాత్ నారాయణుడు. ఈ స్నాన ఫలంగా ఆ నారాయణుడు మనల్ని అనుగ్రహించబోతున్నాడు. నమక్కే పరేదరువాన్, మనకు ఆ నారాయణుడు. ఇక్కడ నమక్కే అంటే మనకే ప్రత్యేకత కనిపిస్తుంది, మనకే అనడంలో. అంటే ఈ సాధన చేస్తున్న మనకు ఆ నారాయణుడు పరముని ఇస్తాడు. ఇక్కడ పరముని ఇస్తారు అంటే పర అనే వాద్యాన్ని ఇస్తారు అని సంప్రదాయజ్ఞులు చెప్పినటువంటి వ్యాఖ్యానం. పరవాద్యం ఒక వాద్యం ఉందట, గోపికలు వాయించే వర్తది. ఆ పరవాద్యం స్వామి అనుగ్రహించాలి. ఈ పరవాద్యం ఏంటో కాదు, త్రికరణ శుద్ధిగా చేసే భగవత్ సంకీర్తన. ఆ సంకీర్తన భగవద్ అనుగ్రహం వల్ల లభిస్తున్నది అనే భావం ఉన్నది. అయితే పరైదొరవా అన్నప్పుడు ఆ కృష్ణ పరమాత్మ మనకు పరముని ఇస్తాడు అని. పరము అంటే సర్వోత్కృష్టమైనది అని అర్థం. కృష్ణ పరమాత్మతో సాంగత్యమే సర్వోత్కృష్టం. ఆ సర్వోత్కృష్ట స్థితి మనకి ఇస్తాడు. దానికోసమే మనం ఈ స్నానవ్రతాన్ని చేస్తున్నాం. ఈ స్నానవ్రతం ఎటువంటిదంటే పారోర్ పుగళప్పడింది, అందరూ కీర్తించేటటువంటి వ్రతము. అంటే ఈ వ్రతం చేసినందుకు 10 మంది కీర్తిస్తారు. అలా కీర్తించదగిన పవిత్రమైనటువంటి ఈ వ్రతాన్ని మనం చేద్దాం అనేటువంటి ఒక సన్నద్ధం మొదటి పాసురంలో చూపిస్తూ, రెండవ పాసురంలో ఆ వ్రతము పాటించవలసిన విధానాలు చెప్తున్న తల్లి. వైయత్తు వాళ్వీర్గాళ్ నాముం నం పావైక్కు చెయ్యం కిరిసైగల్ కేళీరో పార్కడలుల్
பையத்தையுன்ற பரமனடிப்பாடி நெய்யுண்ணோம் பாலுண்ணோம் நாட்காலே நீராடி மையிட்டு எழுதோம் மலரிட்டு நாம் முடியோம் செய்யாதன செய்யோம் தீக்குறளை சென்று ஓதோம் ஐமும் விச்சையும் ఆందనయ్యం కైకాటి ఉయ్యుమార్ ఎన్ను ఒగందు ఏలోరం బావై. దీని యొక్క భావం ఏంటంటే ఆ వ్రతములో మేము ఈ నియమాలు పాటిస్తున్నాం. ఆ సాటి గోపికలకు సాటి సాధకులకు తల్లి చెప్తున్నది వయ్యెత్తు వాళ్వైర్గాళ్. ఈ సంబోధనలో గొప్పతనం ఏంటంటే ఈ లోకంలోకెల్లా గొప్ప ఆనందాన్ని అనుభవించే వారు అని. ఈ సంబోధన అంత విశేషం. ఆ గోపికలు ఎటువంటి వారంటే ఈ లోకంలో ఎవరూ పొందని ఆనందం వాళ్ళు పొందుతున్నారట. ఏమిటా ఆనందం అంటే కృష్ణుని కోసం వ్రతం చెయ్యడమే ఆనందం, కృష్ణుడే తమ జీవిత లక్ష్యాన్ని ఎంచుకోవడమే ఆనందం. వాళ్ళది ధన్య జీవనం, సార్థక జీవనం. దీనికి పరమ పూజ్యులు లక్ష్మణ యతీంద్రుల వారు అనువదిస్తూ పుట్టువు సార్థమై పొంపిరిపోవు చెలులారా. ఈ దివ్యమైనటువంటి తిరుప్పావేని తెలుగులో అనువదించిన మహాత్ములు ఎందరెందరో ఉన్నారు. ప్రతివారు గొప్పతనం చూపించారు. కానీ ప్రత్యేకంగా చక్కటి తెలుగు మాటల్లో భక్తిని అలాగ పల్లవింపజేసి పండింపజేసినటువంటి మహాత్ముల్లో శ్రీ లక్ష్మణ యతీంద్రులు ఒకరు. అదేవిధంగా గేయ రూపంలో అందించినటువంటి వారిలో శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు ఒకరు. చక్కటి అనువాదాన్ని అందించారు ఈ భావాల్ని. వాటి ఆధారంగా ఇక్కడ జన్మ సార్థకంగా పుట్టినటువంటి ఓ సంపన్నులారా, ఈ దివ్యమైనటువంటి వ్రతంలో మేము చేస్తున్నది వినండి. నామం నంబావైక్ చెయ్యం కిరిసైగల్ కేళీరో. కేళీరో అంటే వినండి. ఈ వ్రతంలో మనం చేస్తున్నది పార్కడలుల్ పయ్యెత్తుయండ్ర పరమనడిపాడి. పాలకడల నుంచి ఉద్భవించినటువంటి వాడు, పాలకడల్లో ఆ తరంగాల యొక్క కదలికల్లో ఊగులాడేటువంటి ఆ నారాయణుని గురించి చక్కగా కీర్తన చేద్దాం. ఇది కీర్తన ప్రధానం. అందుకు ఆ సంకీర్తన చేసేటప్పటికి భౌతిక నియమాలు ఏంటంటే నెయ్యున్నోం పాలున్నోం. నేతిని మనం స్వీకరించరాదు, పాలని స్వీకరించరాదు. నాట్కాలే నీరాడి అంటే ఏవి స్వీకరించకుండా సుప్రభాత వేళలోనే ప్రభాత వేళలోనే బ్రాహ్మీ ముహూర్తంలోనే నీరాడి స్నానం చేసి మయ్యిట్టు ఎళుదోం అంటే కంటికి కాటుకు కూడా పెట్టుకోకుండా, మలరిట్టునాం ముడియోం తలకి పువ్వులు ముడుచుకోకుండా, చెయ్యాదని చెయ్యం అంటే చెయ్యకూడనివి చెయ్యకుండా. పెద్దలు ఏవైతే చెయ్యలేదో మనం చెయ్యకూడదు. నిషేధములు చెయ్యరాని పనులు చెయ్యకుండా ఉండాలి, నియమబద్ధంగా ఉండాలి. తీక్కురులై సెన్రు ఓదోం ఐముం పిచ్చేయం కూడని మాటలు ఆడకుండా ప్రవర్తిస్తూ, ఒకరి గురించి ఒకరికి చెడుగా చెప్పకుండా ప్రవర్తిస్తూ, దానము చేస్తూ, భిక్ష చేయిస్తూ పవిత్రమైనటువంటి జీవనాన్ని గడపాలి. ఆ విధంగా ఇక్కడ పరమాత్మను మనం ఆరాధించుకుని ఈ వ్రతాన్ని చేద్దామని తల్లి చెప్తున్నది. ఇందులో ఈ నెయ్యున్నోం పాలున్నోం అన్నప్పుడు కూడా భోగ వస్తువుల్ని త్యాగం చేసి వ్రతాన్ని చెయ్యాలి అనే భావం ఇక్కడ కనబడుతున్నది. పువ్వులు పెట్టుకోము, కాటుక పెట్టుకోము, ఇవన్నీ కూడా పరమాత్మయే దివ్య భోగ వస్తువు, అది తప్ప విషయవాంఛలేమి మేము స్వీకరించము అని చెప్పడం. పైగా నెయ్యి పాలు అంటే ఇవి జిడ్డు పదార్థాలు, స్నేహ పదార్థాలు, అవి మేము స్వీకరించము అంటే ఇతర లౌకిక సాంగత్యాలేమి మేము పెట్టుకోం. పరమాత్మ గురించే కీర్తన చేస్తూ ఉంటాం. పైగా ఇతరులకి అనర్థాలు కలిగించే తప్పు మాటల్ని పలకము. తీక్కురులై సెన్రు ఓదోం అంటే ఇది అర్థం. పైగా దానం చేస్తాం, భిక్ష చేస్తాం అని చెప్పడంలో ఎవరైతే దీనులై ఉంటారో వారికి దానం చేయడము, యోగ్యమైనటువంటి మహాత్ములకి భిక్ష చేయడము, ఎవరికి ఏది అనేది ఇక్కడ చక్కగా చెప్పారు. ఇవి వారికి ఇస్తూ మేము దివ్యమైన కాలాన్ని గడుపుతాం. ఇలాగా సంతోషం కలిగించే ఈ వ్రతం యొక్క ఈ నియమాల్ని మీకు ఇంతవరకు వినిపించాం. ఉయ్యుమారు ఎన్ని ఒగందు ఏలోరెంబావై. ఇటువంటి నియమాలతో ఈ దివ్య వ్రతాన్ని చేద్దామని తల్లి చెప్తున్నది ఈ రెండవ పాసురంలో. ఇందులో మనం గమనించవలసిన గొప్ప భావములు ఏంటంటే ఈ మాసంలో చేయవలసిన వ్రతంలో ప్రధానమైన సాధన పరమాత్మని కీర్తించడం. ఎటువంటి పరమాత్మని అంటే క్షీరసాగర సైనుడైనటువంటి పరమాత్మని. దీనికి అనువాదంలో లక్ష్మణ యతీంద్రులు చెప్తున్నారు. పాల మున్నీటిపై పాపరాసెజ్జ పవ్వళించిన సామి పాదపద్మములే గతి అని మదినమ్మి కమ్మగా పాడి. ఆయన పాదములే గతి అంటూ నమ్ముకొని, ఇక్కడ కృష్ణశాస్త్రి గారైతే దీనికి అనువాదం చేస్తూ ఆ పాలకడల యొక్క తరగల ఉయ్యాలలో ఊగులాడుతున్నటువంటి స్వామి అని భావించారు. అలాంటి ఆ స్వామిని కీర్తిస్తూ అంటే ఆ కీర్తనయే ప్రధాన ఫలం. స్వామి గురించి పాడుకుంటూ వెళ్ళారు ఆ భావంలోని. అందుకే వ్రతాచరణ చేసినప్పుడు ఇది కష్టము, ఏదో మనం దీక్ష చేస్తున్నామనే భావం కంటే ప్రేమగా హాయిగా భగవంతుని ధ్యానిస్తూ ఆయన కీర్తిస్తూ చేసినప్పుడు ఆ వ్రతాచరణే మధురంగా ఉంటుంది. అలాంటి ఆ దివ్యమైనటువంటి మధుర భక్తి సంప్రదాయంలో
ఆ నియమాలను ఇక్కడ పాటిస్తున్నామని చెప్పారు. నియమం లేని వాడికి ఫలితం ఉండదు. అందుకు వ్రతము, నియమము ఇవన్నీ కూడా చిత్తశుద్ధిని కలిగించి భక్తిని పండిస్తాయి. అటువంటి భక్తి అనే పరమ సామ్రాజ్యాన్ని అందుకున్నటువంటి అమ్మ గోదాదేవికి నమస్కరిస్తూ ఆండాళ్ తిరువడుగలే శరణం. జయ గురుదత్త. గురువును ఆశ్రయించిన అసలు పని మరిచిపోయి గురువు ద్వారా మనం చెప్పుకున్నట్లు కోరికలంతా తీర్చుకుందామనేటువంటి ఆలోచన పుట్టవచ్చు. ఎప్పుడంటే ఆ పావనమైనటువంటి ఆ మూర్తిని చూస్తూనే మనదన్నీ తీరిపోతాయేమో అన్ని కోరికలు అనేటువంటి భావన కలుగుతుంది. సహజమే కదా. అంటే సద్గురు దర్శన భాగ్యం పొంది కూడా ఈ మెట్టులో జారిపడేవారు ఎందరో ఉన్నారో అని చెప్పవచ్చు. ఆ కోరికలు అనేటువంటిది ఏమేమిటో చేస్తుంది. ఇక ఇది చాలక గురు పరీక్షలు కూడా ఇక్కడి నుంచే ప్రారంభమవుతాయి. అక్కడ పుడుతూనే స్వామిని చూస్తూనే సద్గురువుని కోరికలన్నీ మనం అన్నీ ఒకటి దానికోటి అని చెప్పుకోవచ్చు కదా. ప్రశ్నలు అనేటువంటిది పుట్టుకొస్తాయి. అరే మహత్తరమైనటువంటి ఈ దర్శనం దొరికింది కదా, నాకు ఈ భాగ్యం కలిగింది కదా, నాకు జ్ఞానం అనేది లేదు. అయ్యో ఆ క్వశ్చన్ మర్చిపోతానేమో, ఈ క్వశ్చన్ మర్చిపోతానేమో, మొత్తం అన్నీ ఒకే రోజు అని చెప్పేస్తాం. అది మనలో వచ్చినటువంటి ఒక లోపం. ఆయన దగ్గరికి వెళితే మనస్సుకు చాలా హాయిగా ఉంటుంది. కానీ ఆయన దొరికినప్పటి నుంచి మా ఇంట్లో కష్టాలు పెరిగిపోయాయి అని కొందరు గురువును వదిలేస్తూ ఉంటారు. చూడండి, మొదట్లో ఆరోగ్యంగా ఉంటే ఇదేదో 2 మందులు ఇచ్చారండి, అప్పటి నుంచి ఇంకా ఎక్కువ తీవ్రత అయిపోయింది అనేది వాళ్ళు ఉన్నారు. అవి తీవ్రత కావటానికి లోపల ఉండేటంటే బయట కక్కిన తర్వాత మళ్ళీ దాన్ని లోపల ఉండేటువంటి మాలిన్యం అంతా తీసి పారేస్తూ ఉంటుంది. అందుకని ఇక్కడ ఒక పర్యం మనం ఉదాహరణకు నేను చెప్తూ ఉంటా అప్పుడప్పుడు. అయ్యా సిల్కు గుడ్డ కదా, ముద్దు పెట్టుకొని లోపల పెడితే మురికిపోతుంది కదా, దాన్ని బాగా కొంచెం దాన్ని పౌడర్ వేసి ఉతికితే కదా దానికి మరి దాన్ని మురికిపోతుంది అని అంటాం. అట్లనే బంగారం అని చెప్పేసి బంగారు ముద్దను బలి బాగుందని చెప్పేసి ముద్ద పెట్టుకొని ఊరికే అట్లా ఉంటే అవుతుందా? దాన్ని బాగా కాల్చి ఇంకా స్ఫుటం చేసి దాంట్లో మేలు బంగారుని తీయాలి కదా. అయ్యో బంగారం అంటే కాల్చకూడదండి అన్నట్టుంది, సిల్కు గుడ్డ అంటే ఉతకకూడదు అన్నట్టుగా ఉంది. అట్లనే ఆ సద్గురువు అనేటువంటి పరీక్ష అనేది మనలో ఉండేటువంటి మురికినంతా తొలగించడానికి అప్పుడప్పుడు పరీక్షలు చేస్తూ ఉంటారు. కానీ దాన్ని తెలుసుకోకుండా ఏం చేస్తున్నారంటే వదిలేస్తూ ఉంటారు గురువుని. ఎందుకులే వచ్చింది. గురు పరీక్షల్లో తీవ్ర స్థాయి ఎలా ఉంటుందో దత్తపురాణంలోని దీపకుడి కథ మనం చెప్పుకుందాం. అసలు ఎన్ని ఉదాహరణలు మనకిచ్చారో ఈ సద్గురు యొక్క పరీక్షలు. ఇంకా పరీక్ష చేసే కొద్దీ మనం ఇంకా మేలు బంగారు కావటానికి ఎంత దానికి స్ఫుటం చేసినా, ఎంత అగ్నిలో వేసినప్పటికి కూడా ఆ ఉత్తమమైనటువంటి బంగారు, పూర్ణమైనటువంటి బంగారు అవుతుంది తెలుసా. అందుకని ఇది మురికి ముద్దలాగా ఉండేది ఎట్లా అవుతుందండి? సాధ్యం లేదు కదా. అందుకని ఇక్కడ ఎన్నో కథలు మనకు ఉదాహరణ చెప్పుకొచ్చారు. జయ గురుదత్త.